ఏపీ పీసీసీ ప్రెసిడెంట్గా వైఎస్ షర్మిలను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. వచ్చే లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామమాత్రంగా మారిపోయిన పార్టీకి మళ్లీ ఊపిరిపోయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాను ఉపయోగించుకోవాలి అని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ బిడ్డ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించి ఆమె నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. సిడబ్ల్యూసీ సభ్యుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తదితరులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా మీటింగ్లో పాల్గొంటున్నారు. ఇక షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు చెప్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసేందుకు షర్మిల సిద్ధపడినా ఆమె సేవలను ఏపీలో వాడుకోవాలి అని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించడంతో విలీనానికి అప్పుడు బ్రేక్ పడింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరుకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తోంది. దీంతో ఏపీలో పట్టు సాధించడంపై కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే స్వాగతిస్తాము అని ఇప్పటి పీసీసీ చీఫ్ రుద్రరాజు సైతం ప్రకటన చేశారు. వైఎస్ బిడ్డగా పార్టీలో ఆమెకు ఎప్పటికీ స్థానం ఉంటుంది అన్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంపై షర్మిల ఇంతవరకు స్పందించలేదు. వైఎస్ మరణం తర్వాత షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. జగన్ అధికారంలోకి రావడంలోనూ కీలక పాత్ర పోషించారు. తర్వాత తన అన్నతో విభేదాలు రావడంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు సహకరించాలి అనే పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఆమె పలుమార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించడం లాంఛనమే అని తెలుస్తోంది. దీనిపై పార్టీ హైకమాండ్ జనవరి 1వ తేదీన ప్రకటన చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.